హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి అంటే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకి సంబంధించి మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. సో అందులో చాలామంది కామెంట్ చేస్తున్నది ఏమిటంటే, అంటే కాలేజ్ అకౌంట్లో నేరుగా వేసేస్తారు కాబట్టి ఇంకా మరి మనకి జాయింట్ అకౌంట్తో పని ఏమి లేదా, ఆ అకౌంట్స్ అనేవి క్లోజ్ చేసేవచ్చా అని అడుగుతున్నారు. అలాగే చాలామంది మేము ఆల్రెడీ కాలేజ్కి ఫీజు పే చేసేసాం కదా, మరి మాకు ఆ అమౌంట్ అనేది కాలేజ్ వాళ్ళు రిటర్న్ ఇస్తారా, కాలేజ్లో అకౌంట్లో అమౌంట్ అనేది గవర్నమెంట్ వేసేస్తే అని అడుగుతున్నారు. ఈ డౌట్స్ గురించి వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మార్నింగ్ చేసిన వీడియోకి వ్యూస్ కోసం కాకుండా కంటెంట్తో వీడియో చేయండి అని అయితే ఒకరు కామెంట్ చేశారు. నేను వ్యూస్ కోసం వీడియోస్ చేయట్లేదండి. ఆల్రెడీ ఈనాడు పేపర్లో వచ్చింది. ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. మీకు ఇంకా డౌట్ ఉంటే ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చూడండి. అలాగే చాలామంది దీని గురించి చాలా రోజుల నుంచి అప్డేట్ ఏమైనా ఉందని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు వీడియో అయితే చేయడం జరిగింది. సో మన ఛానల్లో వ్యూస్ కోసం మాత్రం వీడియోస్ రావండి. ఏదో ఒక అప్డేట్ ఉంటేనే మనకి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చాలామంది జాయింట్ అకౌంట్ అనేది క్లోజ్ చేసేయాలని అడుగుతున్నారు కదా. క్లోజ్ చేయకండి, అలా ఉంచండి. ఎందుకంటే మీరు చాలామంది ఫీజు అనేది కాలేజీలో పే చేసేసారు కాబట్టి గవర్నమెంట్ అనేది ఆ అమౌంట్ మీ అకౌంట్లో వేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎస్సీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అకౌంటు, అలాగే మిగతా స్టూడెంట్స్ అయితే జాయింట్ అకౌంటు అలా రన్ చేస్తూ ఉంచండి. ఎందుకంటే మీ అకౌంట్లో వేసే ఛాన్స్ ఉంటుందండి. మనకి చాలామంది ఫీజు అనేది పే చేసేసారు కాబట్టి ఆ ఫీజు మీ అకౌంట్లో వేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి ఇంకా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆలోచించాకే ఫీజు అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి ఫీజు అనేది రిలీజ్ చేసేసరికి కూడా లేట్ అయితే అవుతుందండి. అలాగే నెక్స్ట్ చాలామంది పే చేశారు కాబట్టి, ఎందుకంటే పే చేయని వాళ్ళకే అమౌంట్ వేస్తాము, పే చేసిన వాళ్ళకి వెయ్యము అని ఏమి చెప్పరు కదా. ఎందుకంటే చాలామంది పే చేసేసారు, అప్పు చేసైనా పే చేశారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో వేసే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే వసతి దీవెన అమౌంట్ కూడా అందరూ హాస్టల్స్లో ఉండరు కాబట్టి వసతి దీవెన అమౌంట్ కూడా మీ అకౌంట్లో వేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అకౌంట్స్ అనేవి ఇప్పుడే క్లోజ్ చేయొద్దండి. మీకు అవి క్లోజ్ చేయడం వల్ల, అవి ఉంచడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి అలా రన్ అవుతూ ఉంచండి. మనకి ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశాక, దీని గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చాక అప్పుడు అవసరం లేకపోతే ఆ అకౌంట్ అనేది మీరు క్లోజ్ చేసేవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.